హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కాశీ విశ్వనాథ్ ఆలయం, ఆ విశ్వేశ్వరుడి యొక్క దర్శనాలు కావచ్చు, రుద్రాభిషేకం కావచ్చు, అలాగే స్వామి యొక్క స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలి, టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే ఎక్కువ ఇబ్బంది పడకుండా స్వామి యొక్క దర్శనం మనస్ఫూర్తిగా జరగాలంటే మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా కాశీ విశ్వనాథుడి యొక్క ఆలయ దర్శనం, అలాగే మనం హారతిని ఎలా దర్శించుకోవాలనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. సో వీడియో తప్పకుండా చూడండి. మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ వీడియోగా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఈ వారణాసి క్షేత్రం మన హిందూ నగరాలలో అత్యంత పవిత్రమైనదిగా చెప్పుకుంటారు. మరణించేటంతటి వరకు ఒక్కసారైనా హిందూగా పుట్టినందుకు కాశీ క్షేత్రంలో దర్శించాలని, ఆ కాశీ విశ్వనాథుడి యొక్క దర్శనం, స్పర్శ దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్కరి మనసులో ఉండేటటువంటి కోరిక అన్నమాట. అయితే విశ్వనాథ ఆలయంలో విశ్వనాథుడి యొక్క జ్యోతిర్లింగం ఉంది కాబట్టి భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో కూడా విశ్వేశ్వర జ్యోతిర్లింగానికి ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యత ఉందట. ఇక్కడ మీరు ఇదేనండి మీకు కనిపిస్తున్నటువంటి నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉందన్నమాట. అంటే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్, మీరు రుద్రాభిషేకం కానీ, సప్తఋషి హారతి కానీ, లేదా స్పర్శ దర్శనం కానీ, మీరు ఎలాంటి టికెట్స్ తీసుకోవాలనుకున్నా ఇక్కడ మీరు వచ్చి ఒక్కరోజు ముందు కనుక బుక్ చేసుకుంటే ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి. రుద్రాభిషేకానికి ఎంత, అలాగే సప్తఋషి హారతికి 1000 రూపీస్, స్పర్శ దర్శనానికి 500 ఇలా ఉంటుంది. మేమైతే స్పర్శ దర్శనం టికెట్ అయితే తీసుకున్నాం అనమాట. అయితే మీరు స్పర్శ దర్శనం స్వామిని చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు కరోనాకి ముందు ఉదయము సాయంత్రము 2 పూటలు అనుమతించేవారట. ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రెజెంట్ మేము డిసెంబర్లో వెళ్ళాం కదా 2024లో. సో స్పర్శ దర్శనం ఉదయం బ్రహ్మ ముహూర్తంలో 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే స్పర్శ దర్శనం అలా ఉంది. ఆ తర్వాత మనం లైన్లో ఉండి లేటుగా వెళ్ళి లేకపోతే అక్కడి వరకు చేరుకోకపోయినా నార్మల్గా మనము కంటితో చూసేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది. స్వామిని మాత్రం తాకనివ్వరనమాట. 3 గంటల నుంచి 4 గంటల వరకు మనకి అక్కడ హారతి, స్వామికి అభిషేకాలు జరుగుతాయి. ఆ తర్వాత 4 నుంచి 5 గంటల వరకు మనకు స్పర్శ దర్శనానికి అలో చేస్తారు. మీరు 3 గంటల కల్లా కూడా క్యూ లైన్లో ఉండేటట్టు చూసుకోవాలి. టికెట్ తీసుకున్నా కూడా గేట్స్ 4 ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా స్వామిని 4 దిక్కుల నుంచి కూడా దర్శించుకోవడానికి చాలా పెద్ద క్యూ లైన్ ఉంటుంది. కాబట్టి మీరు 2:30 కల్లా మేమైతే అక్కడ ఉన్నామన్నమాట. 2:30కు మేము వెళ్తే మేము రిటర్న్ వచ్చేసరికి మాకు 5 అయిందనమాట. 5 వరకు మాకు స్పర్శ దర్శనం అయితే అయిపోయిందనమాట. సో ఇలా గంగా నదిలో స్నానం చేసి ఆ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం అనేది మనల్ని మోక్ష మార్గంలో నడిపిస్తుందని చాలామంది హిందువుల నమ్మకం. అందుకోసమని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరం కూడా తప్పకుండా జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా ఈ ప్రదేశంలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తూ ఉంటారట. ఆ అవకాశం అందరికీ రావాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నానండి. అయితే ఆలయానికి తీర్థయాత్ర చేసిన తర్వాత కనీసం ఒక్క కోరికనైనా వదులుకోవాలనే సాంప్రదాయం కూడా ఉందని కొందరు అంటారు. ఒక కోరిక అంటే మనకేదో ఇష్టమున్న పండో కాయో ఫలమో కాదండి. మన లోపల ఏవైతే దుర్గుణాలు ఉన్నాయో మన ఆత్మకి మనకు తెలుస్తుంది కదా, మనం ఏం తప్పు చేస్తున్నాం, ఎలాంటి అబద్ధాలు ఆడుతున్నాం, మనం ఎలాంటి బద్ధకంతో పనులు తొందరగా నిర్వహించుకోవట్లేదు, మన లోపల ఉన్నటువంటి ప్లస్సులు ఏంటో ఎదుటి వ్యక్తులు చెప్పేదాకా మనకు తెలియకపోవచ్చు, కానీ మన లోపల ఉన్నటువంటి మైనస్ పాయింట్స్ అయితే మనకు తెలుస్తాయి కదా. అలాంటివన్నీ కూడా ఇక్కడ శివుడి దగ్గరకు వచ్చి ఆ సన్నిధిలో అవన్నీ వదిలేసుకొని గంగలో పాపాలన్నీ కడిగేసుకొని ఇక ముందు నుంచైనా మంచి మోక్ష మార్గంలో నడవాలనేది ఈ ఈ యొక్క ఆంతర్యం. దానిని అందరూ రాను రాను ఏం చేశారంటే కొందరు నాన్ వెజ్ వదిలేయడం, కొందరు ఇష్టమున్న పదార్థాలను వదిలేయడం, అలాంటిది కాదు. మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను వదిలేయాలని శాస్త్రం చెప్పిందట. అంతేకాకుండా ఇంకొక విషయం కూడా ఉంది. ఈ ఈ ఆలయాన్ని దర్శించుకున్న
తీసుకున్న వాళ్ళు ఇక్కడ నుండి నేరుగా రామేశ్వరం వెళ్ళి ఈ కాశీ నుంచి గంగా వాటర్ని తీసుకెళ్ళి రామేశ్వరంలో వదిలిపెట్టి అక్కడ రామేశ్వరంలో శివలింగం పైన అర్చన చేసి రామేశ్వరంలో ఉన్నటువంటి ఇసుకను తిరిగి మళ్ళీ కాశీకి వచ్చి కాశీలో రామేశ్వర లింగం నుంచి తెచ్చుకున్నటువంటి ఇసుకతో కాశీలో శివలింగాన్ని చేసి అక్కడ మనం నీటితో కనుక అభిషేకం చేస్తే యాత్ర సంపూర్ణమని చెప్తారు. ఇది పురాణాల్లో కూడా ఉంది, కాశీ ఖండంలో కూడా చెప్పారట. కానీ అలాగే చెయ్యాలని రూల్ ఏం లేదు, మామూలుగా కూడా మనం దర్శించుకోవచ్చు. లేదు మీరు ఒక యాత్రలాగా సంపూర్ణం చేయాలి అనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికోసం నేను సపరేట్గా ముందు కూడా ఒక వీడియో పెట్టానండి. మనం ఎప్పుడైతే కాశీకి అంటే ప్రకృతి పరంగా శివుడు సృష్టించింది ఏది కూడా కాశీ నుంచి మనం తీసుకొని వెళ్ళడానికి వీలు లేదట. గంగా నీరును ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్ళి డైరెక్ట్గా రామేశ్వరం ట్రైన్ ఎక్కాలి అనుకుంటే మాత్రమే ఇక్కడ నుంచి గంగా వాటర్ని తీసుకెళ్ళి రామేశ్వరానికి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి అక్కడి నుంచి ఇసుకను తీసుకొని మళ్ళీ కాశీకి వచ్చి కాశీలో గంగా నది ఒడ్డున శివలింగం చేసి ఆ ఇసుకతో ఇక్కడ అభిషేకం చేస్తే యాత్ర సంపూర్ణమవుతుంది. అంతేకాని ఆ వాటర్ని ఇంటికి తీసుకెళ్ళి ఒక సంవత్సరాల పాటు సృష్టి వచ్చిన అలాగే ఉంచి మళ్ళీ ఆ వాటర్ని పట్టుకొని రామేశ్వరం వెళ్ళడం అయితే సరికాదంట. ఇది పండితుల సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు చెప్పిన మాటల్ని నేను వీడియోలో పెట్టాను. మీరు ఎవరైనా చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఖచ్చితంగా కాశీ నుంచి గంగా నీరు ఇంటికి తెచ్చుకోవచ్చా లేదా అన్నది తప్పకుండా మీరు చూడండి. అంతేకాకుండా ఇక్కడ మహమ్మదీయులు అంటే ముస్లిమ్స్ చాలాసార్లు గుడిని ధ్వంసం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాజు యొక్క భార్య అహల్యాబాయే ఈ గుడిని కట్టించడం జరిగిందంట. ఇక్కడ మీరు ఇందాక ఆవిడ ఫోటోని చూశారు కదా, ఆ అహల్యాబాయి చేతిలో చక్కగా శివలింగం ఉంది. ఇక్కడ చూస్తున్నారండి. మధ్యాహ్నం కల్లా మేము ఉదయం వెళ్ళాము, మళ్ళీ మధ్యాహ్నం మణికర్ణిక ఘాట్లో స్నానం చేసి అక్కడ సరౌండింగ్ మీ అందరికీ షూట్ చేద్దామని వెళ్ళామన్నమాట. క్యూ ఎంతలా ఉందో, చాలా క్యూ ఉంటుందండి. నాకు తెలిసి మీరు స్పర్శ దర్శనం కానీ హారతి కానీ ఏది పెట్టుకున్నా నిద్ర గురించి ఆలోచించకుండా ఎర్లీ మార్నింగ్ 2:30 కల్లా మీరు లైన్లో నిల్చుంటే మీకు 1.5 to 2 hours లోపల దర్శనం అయిపోయి చక్కగా తిరిగి వస్తారు. ఎలా అయితే టైం పెరిగిపోతూ ఉంటుందో రష్ కూడా ఎక్కువైపోతుంది. దర్శనాల దగ్గర మీకు అంత టైం ఉండదు స్వామిని చూసేంత మటుకు. అంత దూరం మనం వెళ్ళాము, జీవితంలో వచ్చేటటువంటి ఒకే ఒక్క అరుదుగా వచ్చే అవకాశం అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా స్పర్శ దర్శనం తీసుకుంటేనే బాగుంటుందని నా మనసు అయితే చెప్తుందండి. నార్మల్గా వెళ్ళి దర్శనం చేసుకున్నా ఇక్కడ ఉండి ఫోన్లో చూసినా పెద్ద తేడా ఏమీ కనిపించదు. సో ఖచ్చితంగా స్పర్శ దర్శనానికి వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగ్ టికెట్ తీసుకోండి. ఇంకా మీరు కాశీలో 9 రోజులు స్టే చేయాలనుకుంటున్నారు, మీకు చక్కగా టైం ఉంది, మీరు అక్కడ అన్నీ కూడా మనస్ఫూర్తిగా చూడాలనుకుంటున్నారు అనుకుంటే ఒకసారి స్పర్శ దర్శనానికి ఒకసారి చక్కగా సప్త ఋషి హారతి అటెండ్ కండి. లేదు అంటే ఒకరోజు చక్కగా 2,500 రూపాయలు టికెట్ తీసుకుంటే రుద్రాభిషేకంకి కూడా అలౌ చేస్తారు, అది కూడా ఎర్లీ మార్నింగ్ టైంలో. సో ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. అలాగే కాశీ విశ్వనాథ్ టెంపుల్కి గంగా నది నుంచి డైరెక్ట్గా మనం స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేంత వీలుగా మన ప్రధానమంత్రి మోడీ గారైతే మనకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ గుడిని చక్కగా మోడిఫికేషన్ చేసి అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా చేసే విధంగా చేశారు. మీరు ఇలా లోపలికి వస్తే ఇక్కడ మనకు ఏటీఎం ఎస్బీఐది అలాగే ఇంకో 2 బ్యాంకుల యొక్క ఏటీఎం ఉంటుంది, అది తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి, ఇక్కడ కూడా మీరు ఎమర్జెన్సీగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. లేదు అక్కడ ఆన్లైన్లో మీరు ఒకరోజు ముందే కనుక బుక్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఒకవేళ రష్ ఉంటే మీరు తీసుకోలేకపోవచ్చు. సో మీరు ఆన్లైన్లో అక్కడ నంది సర్కిల్ నుంచి స్ట్రైట్గా వస్తే అక్కడ కూడా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో ఇది అండి కాశీ వీడియో. స్వామి యొక్క స్పర్శ దర్శనంతో మన చేతిలో ఉన్నటువంటి రేఖలు మనకు తెలియకుండానే మారిపోతుందని చెప్తారు. అంటే మన జీవితంలో కాశీకి ముందు మన జీవితం వేరు, కాశీలో విశ్వనాథుని స్పృశించుకున్నాక అప్పటి నుంచి మన జీవితం వేరు. అది పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ప్రసాదంగా మనం ఆ జీవితాన్ని ధర్మబద్ధంగా ఉండి కాపాడుకోవాలని శాస్త్రం చెప్తుంది. సో ఇది అండి నా కాశీ యాత్ర, చాలా పరిపూర్ణంగా మంచిగా జరిగింది. ఇంకా కాశీకి సంబంధించి 2 వీడియోలు ఉన్నాయి, వెంటనే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా మీకు కాశీకి సంబంధించి రూమ్స్, అకామిడేషన్, స్పర్శ దర్శనం ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓం నమః శివాయ.